ప్రైజ్ లాడండి. ఈరోజు దేవుని వాక్యం చదువుకుందాం. మొదట లోకా సువార్త 24వ అధ్యాయము మొదటి వచనం. ఆదివారమున తెల్లవారుగా తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములు తీసుకుని సమాధి వద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూసి లోపలికి వెళ్ళిరి. కానీ ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందుని గూర్చి వారికి ఏమీ తోచకయుండగా ప్రకాశమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలబడిరి. వారు భయపడి ముఖములు నేలకు మోపియుండగా, మీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇక గలిలయలో ఉన్నప్పుడు మనిషి కుమారుడిగా పాపిష్టమైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమున లేచుననియు ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడని వారితో చెప్పిరి. ఆమేన్. దేవుని వాక్యం చదవడం అయింది కదా, ఒకసారి దీన్ని ఎవరినో చూద్దాం. ఆదివారమున తెల్లవారుచుండగా తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములు తీసుకుని, ఈ సుగంధ ద్రవ్యములు తీసుకుని వెళ్ళింది ఎవరంటే మరియా, ఇంకా కొంతమంది సహోదరులు దేవుని యొక్క సమాధి వద్దకు వెళ్ళారనమాట. అయితే యేసు ప్రభుని సిలువ వేసిన తర్వాత 3వ దినమున వారు వెళ్ళారు. వారు వెళ్ళేసరికి సమాధిలో ఆయన లేడు. ఆయన సమాధిలో ఎందుకు ఉంటాడండి? ఆయన మృత్యుమును జయించినవాడు. ఈ లోకంలో అనేక మంది లేస్తానని చెప్పారు, కానీ ఎవ్వరూ లేవలేదు. ఇంకా వారు సమాధిలోనే ఉన్నారు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రం ఆయన చెప్పినట్లుగా 3వ దినమునే లేచాడు. ఆయన 3వ దినమున లేచి ఆ శరీరము కూడా అక్కడ లేదు. ఆ శరీరము కూడా మహిమా శరీరముగా మార్చబడింది. పేత వస్త్రములు మాత్రమే ఆ సమాధిలో ఉన్నాయి. అయితే వారు వెళ్ళిన ఆ స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ సమాధి రాయి దొర్లించి ఉండుట చూసి మిక్కిలి భయపడ్డారంట. యేసు ప్రభుని ఎవరో దొంగిలించేస్తారు, ఎవరో అట్టికెళ్ళిపోయారు, లేదా సమాధిలో లేడనేసి కంగారు పడ్డారంట. అప్పుడు దూత ప్రత్యక్షమై వాళ్ళు భయపడ్డారంట. వాళ్ళు భయపడేసరికి ఇద్దరు మనుషులు, ఆ మనుషులు ఎవరంటే దేవదూతలు అనమాట, వారి వద్దకు వచ్చి సజీవుడైన వాడిని మృతుల్లో మీరు ఎలా వెతుకుచున్నారు అని అడుగుతున్నాడు. అదే రాయబడి ఉన్నది ఇక్కడ. సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? 5వ అధ్యాయం